వడ్డెరలు ప్రపంచానికి వెన్నెముక లాంటి వారని వడ్డెర సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు పిట్ల శ్రీధర్ అన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా వడ్డెరుల తలరాతలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డెర కమిటీ ఏర్పాటుకు జిల్లా కేంద్రంలో స్థలంతో పాటు నిధులు కూడా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి పట్టణంలోని మున్నూరు కాపు సంఘ భవనంలో కామారెడ్డి పట్టణ వడ్డెర యూత్ కమిటీ ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి వడ్డెర సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు పిట్ల శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన కమిటీ అధ్యక్షునిగా దండ్ల సురేష్, ఉపాధ్యక్షునిగా కుమార్, ప్రధాన కార్యదర్శిగా కృష్ణ, కోశాధికారిగా వెంకటేష్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్డెరాలు పుట్టుకతోనే ఇంజనీర్లు అన్నారు. ఏ పని చేయాలన్నా కనుచూపుతో చెప్పగలిగే సామర్థ్యుడని తెలిపారు. దేశానికే వెన్నుముక యువత కాబట్టి యువ కమిటీలు ఎన్నుకుంటున్నామని చెప్పారు. త్వరలో మండలాలు, గ్రామాల వారీగా కమిటీలు వేసి జిల్లా కమిటీని ఎన్నుకుంటామని చెప్పారు. ప్రభుత్వం కూడా మిగతా కులాలు గుర్తించిందని వడ్డెర కులాన్ని కూడా గుర్తించాలని కోరారు. గత 2 సంవత్సరాల క్రితం జిల్లా కేంద్రంలో 10,000 మందితో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నాటి మంత్రి, ఎమ్మెల్యేలు వడ్డెర కమిటీని ఎస్టీ జాబితాలో చేరుస్తామని, నియోజకవర్గంలో కమిటీ భవనాలకు నిధులతో పాటు 500 నుంచి 1000 గజాల స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీ అమలు చేయాలన్నారు. జిల్లా కేంద్రంలో కూడా ఎకరం స్థలం కేటాయించి 1 కోటి నిధులతో భవనం నిర్మించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు చెల్ల ఎల్లయ్య, ఉపాధ్యక్షుడు వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి శంకర్, కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు యాదవ్ నరసయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కామారెడ్డి జిల్లా కామారెడ్డి పట్టణంలో వడ్డెర కమిటీ యోజన విభాగం కామారెడ్డి పట్టణ కమిటీని ఈరోజు నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ ఈ కమిటీ ఉద్దేశం ఏంటంటే, పెద్ద మనుషులు గతంలో పెద్దలు ఈ కమిటీలు ఉన్నాయి. ఈరోజు రాష్ట్రానికి దేశానికి వెన్నుముకలు యూత్ అనేటోళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు ప్రతి దాంట్లో. కాబట్టి ప్రతి దాంట్లో యూత్ అనేది పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి మా వడ్డెర కమిటీలో కూడా జిల్లా స్థాయిలో కమిటీలు చేయడానికి నిర్ణయించుకున్నాం మేము. దాంట్లో భాగంగా మొట్టమొదటిగా ఈరోజు కామారెడ్డి పట్టణ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వార్తలు ముగించే